ఈ మెసేజ్ మాత్రం ప్రత్యేకించి విద్యార్థులకు మాత్రమే. ఏంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను అంటే, విద్యార్థులారా, స్టూడెంట్స్, దయచేసి చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంటు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ యొక్క టైం టేబుల్ని కూడా రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 25 నుంచి ఎగ్జామ్స్ మొదలవుతుంది. కాబట్టి దయచేసి కాస్త రియలైజ్ చేసుకొని మీ బాధ్యతలు ఏంటి అని చేసి వ్యవహరించండి. చెడు సాహసాలకి, చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి లోను కాకండి. మీ స్టేజ్ ఎటువంటి స్టేజ్ అంటే ఈజీగా క్యారీ అయిపోతారు. ఎవరైనా చెప్పారనుకోండి, దానికి చాలా తొందరగా ప్రతిస్పందిస్తారు. కాబట్టి మీరు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు. యూఆర్ ఆల్ గ్రోయింగ్ స్టేజ్. మీ బాడీలో ప్రతి పార్ట్ కూడా చాలా గ్రోయింగ్ దిశలో ఉంది. మీరు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పర్సన్ కాదు. మీరు పిల్లలు మాత్రమే. కాబట్టి ఎలాంటి చెడు అలవాట్లకి లోనయ్యి తల్లిదండ్రులకి ఒక బాధను కలిగించకండి. తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ యొక్క ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి తల్లిదండ్రులని ప్రత్యక్ష దేవుడుగా చూడాలి మీరు. అంతేగాని వాళ్ళని బాధ పెట్టడము మీ యొక్క ధర్మం కానే కాదు. వాళ్ళు చెప్పేది మీరు వినాలి, వాళ్ళు చెప్పినట్లు మీరు నడుచుకోవాలి. ఇది పద్ధతి. అంతే. కాబట్టి నేను ఏదో కాలేజ్కి వెళ్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాను అంటే మాత్రము అది కుదరదు. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు మీరు ఇంకా యువర్ లైఫ్ ఇస్ చాలా ఉంది, మీకు చాలా లైఫ్ ఉంది. కాబట్టి మీ లైఫ్ని మాత్రము ఫ్రూట్ఫుల్గా ఎంజాయ్ చేయండి. కానీ మీరు ఈ చెడు నెగిటివ్ దానికి మాత్రం పోకండి. మేక్ యువర్ లైఫ్ మోర్ హ్యాపీ.